అందరికీ నమస్తే. వెల్కమ్ టు మినీ వ్లాగ్. అందరి దగ్గర బొల్ల బొల్ల వర్షం పడుతుంది అనుకుంటా కదా. అసలు మాకైతే మస్తు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ అందరూ రైతులే ఉన్నారు. అంటే ఈ వర్షం ఎఫెక్ట్ సిటీలో ఎట్లుందో కానీ మాకైతే విలేజ్లో మస్తు హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు రోజు ఆ పత్తి చెట్లు ఎండిపోగా బిందెల పట్టి నీళ్ళు పోతాన్లు మస్తు బాధపడుతూ ఉండే అందరూ. ఘోరంగా బాధ అనిపించేది. అసలు ఈరోజు ఆ వాన చూస్తే వాళ్ళందరూ ఇక డ్యాన్స్ ఒక్కటి చేసుడే తక్కువ. అట్లా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. మరి వాళ్ళతో పాటు వాళ్ళంతా సంతోషం చూస్తే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే రైతే రాజు అని ఎన్నో చెప్తా ఉంటారు కానీ వాళ్ళ కష్టాలు ఎవరికి తెలియదు కదా. అంటే మాకు కూడా ఉంది ఊర్లో కూడా మస్తు బాధపడుతూ ఉండే పాపం. ఇక అనిపించింది నేనైతే రోజు మొక్కేదాన్ని, దేవుడా ఒక్క 2 రోజులన్నా బొల్ల బొల్ల వాన కొట్టియు, కుండపోత పడితేనన్నా మొక్కలు బతుకుతాయి, అందరూ మంచిగా పాపం వాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం దక్కుతుంది అని చెప్పి మస్తు అనుకునేదాన్ని. ఇన్ని రోజులు చెడగొట్టు వానలు పడ్డాయి, ఇప్పుడు పడితే ఏమవుతుంది అని భలే అనిపించింది నాకైతే. అసలు ఈరోజు వర్షం చూసి అందరు అట్లా మస్తు సంతోషపడుతూ ఉంటే వాళ్ళతో పాటు మనం కూడా షేర్ చేసుకోవాలి కదా. అందుకే నేనైతే ఇక అందరు ఇంటి దగ్గర ఇంటి పక్కన ఉంటారు, ఇక వాళ్ళందరూ వచ్చి ఇక్కడే కూర్చుంటే అందరికీ ఈ చిట్టి పునుగులు వేసి ఇచ్చిన దీంతోపాటు కొంచెం హ్యాపీనెస్ షేర్ చేసుకున్నట్టు అవుతాం కదా మనం కూడా. వాళ్ళు కూడా మంచిగా తిన్నారు, చాయ్ తాగిండ్లు, మస్తు సేపు బాధపడ్డారు. అసలు ఇట్లా అయిపోతున్నాయి చెట్లు మొక్కలన్నీ చచ్చిపోతున్నాయి అది ఇదని. సో ఫైనల్గా వాళ్ళైతే మంచిగా హ్యాపీ. ఎందుకంటే ఇక అదే వర్షాన్ని చూసి కొంచెం తిన్నారు, చాయ్ తాగిండ్లు. చాయ్ పెట్టిస్తే ఎందుకో అంటే మంచిగా షేర్ చేసుకోబుద్ది అయింది. అందుకే నేను మెయిన్గా ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఇక వాళ్ళతో పాటు వాళ్ళు సంతోషపడుతుంటే మనం కూడా పడ్డట్టే కదా మరి. అందుకనే ఇక నేను కూడా చాయ్ పెట్టుకొని తాగి మేము కూడా తిన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.